సంవత్సరిక క్రీడా ప్రణాళికలో భాగంగా కేంద్ర నిధుల హైకోర్టు తీర్పులతోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తామన్నారు బీసీజేఏసీ సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రం 42% బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల సందర్భంగా చెప్పాడన్నారు. ఇప్పుడు మాట మార్చి అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం పేర్కొనడాన్ని బీసీజేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. రిజర్వేషన్లు వచ్చి కుదించబడ్డాయి. ఆ 17% ఇలా రావడం మూలంగా కేవలం 2176 బీసీలకు సర్పంచ్ స్థానాలు రిజర్వ్ చేశారు. వాస్తవంగా 42% రిజర్వేషన్ అమలైతే తెలంగాణలో 5321 గ్రామ పంచాయతీలు బీసీలకు దక్కాయి. కానీ 17% కుదించడం మూలంగా 2176 సర్పంచ్ స్థానాలు రిజర్వ్ అయినాయి. స్థానాలు రిజర్వ్ అయినటువంటి బీసీలకు రిజర్వ్ అయినటువంటి స్థానాలు బరిలో దిగాలి, బరిలో ఉండాలి, పోటీ చేయాలి. జనరల్ స్థానాల్లో నిలబడ్డటువంటి బీసీలను పార్టీల ఖచ్చితంగా గెలిపించాలని ఒక నినాదం తీసుకుని రాష్ట్రమంతా పర్యటించడం.